పురంజనుడు చనిపోతూ కూడా భార్యని తలుచుకుని దుఃఖించాడు. ఆ దుఃఖానుభవం పూర్తి కాగానే స్త్రీని తలుచుకుంటూ మరణించినందుకు అతడు విదర్భ దేశపు రాజుకి పుత్రికగా పుట్టాడు. తండ్రి నుంచి ఆమెకు వైదర్భి అనే పేరొచ్చింది. ఆమెకి యుక్త వయసు వచ్చాక దక్షిణ దేశానికి చెందిన పాండ్యరాజు మలయధ్వజుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారు అన్యోన్య అనురాగంతో జీవించారు. వయసు మీద పడుతుంటే అతడు రాజ్యం కుమారులకు పంచి ఇచ్చి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. వైదర్భి అతన్ని అనుసరించింది. అతడు ప్రాణాయామ ప్రత్యాహారాలు చేసి మనస్సుని శ్రీహరి మీద లగ్నం చేసి సమస్త దోషాల నుంచి విముక్తుడయ్యాడు. నియమ పాలన చేస్తూ భర్తను అనుసరించిన వైదర్భి కూడా మానసికంగా పరిశుద్ధురాలైంది. మలయధ్వజుడు శ్రీహరిని ధ్యానిస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టాడు. వైదర్భి దుఃఖిస్తూ పతికి చితి చేర్చి సహగమనానికి సిద్ధమైంది. అంతలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు చాలాసేపు వైదర్భిని ఓదార్చాడు. ఆమె కొంత తేరుకున్నాక ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వెవరవో నీకు తెలుసా? ఈ చితి మీద ఉన్నవాడెవడో తెలుసా? ఇంతకుముందు జన్మలో నువ్వెవరవో నీకు తెలుసా? నేనెవరనో తెలుసా? పూర్వజన్మలో నేను నీకు మిత్రుణ్ణి. నా పేరు అవిజ్ఞతుడు. నువ్వు నన్ను వదిలి బుద్ధికి వశమై ఇంద్రియలోలుడు అయ్యావు. నన్ను దూరం చేసుకున్నావు. నువ్వు ఈ జన్మలో స్త్రీవి కాదు. ఈ మలయధ్వజుడు నీ భర్త కాదు. ఇంతకుముందు జన్మలో నిన్ను పురంజనుడు అన్నారు, కానీ నువ్వు పురంజనుడివి కాదు. మనమిద్దరము హంసలము. అదే మన నిజస్వరూపమని తెలుసుకో. ఇది తెలియక సామాన్యులు నేను వేరు తాము వేరు అనుకుంటారు. సమిష్టిలో విశ్వమతంలోనూ ఈశ్వరుడిగా ఉన్న నేనే వ్యష్టి ఉపాధిలో ప్రతి జీవిలోనూ జీవుడిగా ఉన్నాను. మిత్రుడా, ఇంతకు ముందు జన్మలో నువ్వొక నివాస స్థానం చేశావు. దాన్ని ఒక స్త్రీ నిర్మించింది. అది కనపడగానే నన్ను వదిలేశావు. నువ్వు చూసిన నివాస స్థానం గుర్తు చేస్తాను. అందులో 5 ఉద్యానవనాలున్నాయి, 9 ద్వారాలున్నాయి, 1 కాపలవాడు, 3 ప్రాకారాలు, 5 బజార్లు, 6 వర్తకులు ఉండేవారు. ఆ స్థానాన్ని 5 ద్రవ్యాలతో నిర్మించారు. దానికి యజమానురాలు ఒక స్త్రీ. ఆ నివాస స్థలంలో ఉన్న అంతరార్థం చెప్తాను. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలనేవి 5 ఉద్యానవనాలు. ఇవి ఇంద్రియాలచే అనుభవించబడేవి. వీటిని పంచతన్మాత్రలు అంటారు. శరీరంలోని నవరంధ్రాలే ద్వారాలు. అగ్ని, నీరు, పృథివి అనేవి 3 ప్రాకారాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అనే 6 ఇంద్రియాలు వివిధ విషయాలను పోగు చేసి వినియోగించే వర్తకులు. 5 కర్మేంద్రియాలే బజార్లు. ఈ నివాస స్థానం పంచభూతాలతో నిర్మించబడింది. ఆ స్థానంలో ప్రవేశించి నువ్వు బుద్ధి అనే యువతితో చేరిపోయావు. నన్ను వదిలేశావు. అలా శరీరమే శాశ్వతమని, దానితో పొందే సుఖమే పరమార్థమని భ్రాంతిలో పడ్డావు. నాకు దూరమయ్యావు అని ప్రారంభించి పురంజనపురం గురించి విశేషార్థాలు, వాటిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పాడు. ఇలా అవిజ్ఞాతుడు తత్వబోధ చేశాక మానస సరోవరంలో ఉండే హంస, జీవుడు పరమహంసచే ఈశ్వరుడిచే మేలుకొల్పబడి తానెవరో తెలుసుకున్నాడు. బర్హిషత్తు ప్రజాపతి, ఈ ఆత్మతత్వాన్ని నీకు ఒక కల్పిత కథ ఆధారంగా చెప్తాను. దీనిని నేరుగానే చెప్పవచ్చు కదా అంటావేమో. ఇలాగే ఎందుకు చెప్తానంటే, జగన్నాథుడైన శ్రీహరికి పరోక్ష కథలంటేనే ఇష్టం అని నారదుడు ప్రాచీన బర్హికి పురంజనోపాఖ్యానం చెప్పాడు. పూజ్యుడా, నువ్వు చెప్పిన కథ అర్థమైంది, కానీ అందులో ఉన్నదని నువ్వు సూచిస్తున్న అంతరార్థం నాకు తెలియలేదు. నేను కేవలం వేదాన్ని నమ్మాను. అందులో చెప్పిన కర్మలు చేస్తున్నాను. నువ్వు చెప్పిన జ్ఞానం గురించి నాకు తెలియదు. అదేదో కొంచెం వివరంగా చెప్పు అన్నాడు ప్రాచీన బర్హి. నారదుడు పురంజనుడి కథలో ఉన్న గహనమైన వేదాంతాన్ని మరింత విపులంగా చెప్పాడు. ఆ విధంగా జ్ఞానోపదేశం చేసి ఇలా అన్నాడు, నాయన, జ్ఞానం, వైరాగ్యం భక్తి నుంచే వస్తాయి. నిత్యం వాసుదేవుడి కథల్ని వింటూ మననం చేస్తూ గానం చేస్తూ ఉంటే భక్తి అలవడుతుంది. దానిని భక్తి యోగం అంటారు. వేద వాంగ్మయం విస్తారమైంది. దాని తాత్పర్యం సరిగా తెలియని వారు దాని గురించి వక్రీకరించి చెప్తారు. కోరికలు తీర్చడానికి చేసే పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, వీటినే వేదం చెప్తుందని తాము భ్రమపడతారు. ఇతరులకు భ్రమ కలిగిస్తారు. ఇవే పురుషార్థం అంటారు.
వివరంగా వర్ణించిన వ్రత విధానాలు, విస్తారంగా చెప్పే వీటి ఫలశ్రుతులు అజ్ఞానుల మనస్సులను ఇట్టి ఆకర్షిస్తాయి. అయితే ఇవేవి మనస్సులో ఉండే మాలిన్యాన్ని తొలగించలేవు, పరమాత్మకి సన్నిహితుల్ని చెయ్యలేవు. ఏ కోరికలు లేకుండా పరమాత్మని ప్రేమించగలిగిన వాడు, రోజులో కొంత భాగమైన మనస్సుని శ్రీహరి మీద లగ్నం చేయగలిగిన వాడు, శ్రీహరి గాథలు వినేవాడు, కీర్తించేవాడు, నలుగురితో చర్చించి ఆనందించేవాడు క్రమంగా మనోమాలిన్యాల నుంచి విముక్తులవుతారు, శ్రీహరికి సన్నిహితులవుతారు. నువ్వు చేసిన యజ్ఞాలలో పరిచిన దర్భలు భూమినంతటినీ కప్పేశాయి. ఆ యజ్ఞాల పేరుతో అనేక పశువుల్ని హింసించి వధించావు. వైదిక కర్మలు ఘనంగా చేశాననుకుంటున్నావు. ఉత్తమోత్తమమైన కర్మ ఏమిటో తెలుసుకోలేకపోతున్నావు. ఏ పని చేస్తే శ్రీహరి సంతోషిస్తాడో అదే సత్కర్మ. శ్రీహరి మీద మనసు లగ్నమయ్యేలా చేయడం నేర్పే విద్య ఏదో అదే అసలైన విద్య. ఆ విద్య అభ్యసించు, ఆ కర్మ ఆచరించు. ఈ లోకమంతటిలోనూ శ్రీహరిని చూస్తూ, ఆ శ్రీహరిని సేవిస్తూ అజ్ఞానాన్ని పోగొట్టుకో అని చెప్పి నారదుడు సిద్ధునుడి లోకానికి వెళ్ళిపోయాడు. ప్రాచీన బర్హికి జీవిత పరమార్థం తెలిసింది. తపస్సు చేసుకునేందుకు కపిలముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శ్రీహరిని స్థిరంగా మనసులో నిలుపుకొని కాలక్రమంలో ఆ పరమాత్మలో ఐక్యమయ్యాడు అని మైత్రేయుడు పురంజనోపాఖ్యానం చెప్పాడు. అప్పుడు విదురుడు, మహర్షి, ప్రాచీన బర్హి సంతానమైన ప్రచేతసులు తపస్సు చేసుకునేందుకు వెళ్ళారన్నావు, వారేమయ్యారు అని అడిగాడు. మైత్రేయుడు ప్రచేతసులను గురించి చెప్పాడు. విదుర, ప్రాచీన బర్హి కుమారుడైన ప్రచేతసులు 10 మంది తమ తండ్రి ఆదేశం పాటించడానికి తపస్సు చేయాలని బయలుదేరారు. వారు పశ్చిమ దిశగా వెడుతుంటే విశాలమైన ఒక పెద్ద సరస్సు కనిపించింది. అది సరస్సు సముద్రమో తెలియనంత పెద్దది. వారు ఆ సరస్సు సౌందర్యం చూస్తూ ఉండగా ఆ నీటిలో నుంచి పరమశివుడు పరివారంతో పైకొచ్చాడు. వారు ఆశ్చర్యచకితులై చూశారు. మరుక్షణంలో ఆ భక్తవశంకరుడికి సాష్టాంగ ప్రణామం చేశారు. శివుడు వారితో ఇలా అన్నాడు, కుమారులారా, మీరెవరో నాకు తెలుసు. మీరు ఏం చేయడానికి పెడుతున్నారో కూడా నాకు తెలుసు. మిమ్మల్ని అనుగ్రహించడానికే నేను మీకిలా దర్శనమిచ్చాను. విశ్వమంతా తానే అయినవాడు వాసుదేవుడు. అతడు నాకు మిక్కిలి ప్రియుడు. అతడి భక్తులు కూడా నాకు అంతే ప్రియమైన వారు. ఎవడైనా 100 జన్మలో స్వధర్మం మీద నిలబడితే వాడు బ్రహ్మ పదవిని పొందుతాడు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేస్తే నన్ను పొందుతాడు. కానీ నిశ్చలమైన భక్తి ఉన్నవాడు ఒక్క జన్మలోనే వాసుదేవుణ్ణి పొందుతాడు. విష్ణుధామమైన వైకుంఠం చేరతాడు. ఇది భక్తి యొక్క వైశిష్ట్యం. శివుడు వారికి 35 శ్లోకాలలో శ్రీమన్నారాయణుని గురించి స్తోత్రం ఉపదేశించాడు. దీనిని రుద్రగీత అంటారు. ఆ గీత ఉపదేశించి శివుడు అంతర్ధానమైపోయాడు. ప్రచేతసులు ఆ సరోవరం దిగి శివుడు ఉపదేశం మేరకు రుద్రగీత జపిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాడు. నాయనుడారా, పరమశివుడు అత్యంత దయాళువు. ఆయన మీ పట్ల వాత్సల్యంతో మీకు రుద్రగీత ఉపదేశించాడు. అది అత్యంత ప్రభావం గల స్తోత్రం. దానిని శ్రద్ధగా జపించి మీరు ధన్యులయ్యారు. మీ 10 మందిది ఒకే పద్ధతి, ఒకే మాట, ఒకే శీలం, ఒకే ధర్మం, ఒకే స్వభావం. కండు మహర్షి కుమార్తె మారీషా అనే కన్య ఉంది. ఆమెను వృక్షాలు పెంచాయి. మీరు 10 మంది ఆమెను వివాహం చేసుకోండి. ఆమె మిమ్మల్ని అందరినీ ఒక్కడుగానే భావిస్తుంది. ఆమె యందు మీకు ఒక కుమారుడు పుడతాడు. అతడు లోక విఖ్యాతుడవుతాడు. ఇంతకాలం తపస్సు చేశాక ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళమంటున్నానని చింతించకండి. గృహస్థాశ్రమం స్వీకరించడం వలన మనసులో భక్తి తగ్గదు. పరమాత్మ నుంచి దూరం కారు. వివాహం భక్తికి ఆటంకం కాదు. ధర్మపత్నితో కాపురం భక్తులకు నిషిద్ధం కాదు. ఉదర పోషణ కోసం అనేక వృత్తులు అవలంబించడం కూడా భక్తికి వ్యతిరేకం కాదు. మనసులో స్థిరమైన భక్తి ఉన్నవాడికి ఇవేవి బంధనాలు కావు. అందుచేత ఈ లోకంలో చిరకాలం సుఖాలు అనుభవించండి. తర్వాత దేవభోగాలు అనుభవించండి. మీ తపస్సుకు మెచ్చాను. మీకే వరం కావాలో కోరుకోండి అన్నాడు. ప్రచేతసులకి భగవంతుని దర్శించిన ఆనందంతో గొంతులు పెగల్లేదు. ఎలాగో తేరుకుని ఆ స్వామిని స్తుతించారు. దేవా, నువ్వు ప్రత్యక్షమయ్యావు. మాకు కర్తవ్యం ఉపదేశించావు. మా మనసులో ఉన్న సంశయాలు పోగొట్టావు. ఎంతకంటే ఏం కావాలి? ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మా మీద అపారమైన కరుణతో ఏదైనా వరం కోరుకోమంటున్నావు. నువ్వు అందరి హృదయాల్లోనూ నివసిస్తావు. మా హృదయంలో ఏముందో నీకు తెలియదా? అయినా అవకాశం ఇచ్చావు కనుక విజ్ఞాపన చేసుకుంటున్నాం.
భగవంతుణ్ణి ప్రేమించే పుణ్యమూర్తులతోడి సాంగత్యం ఒక్క కనురెప్పపాటు ఉన్నా దానితో పోల్చడానికి స్వర్గం కూడా సరిపోదు. పునర్జన్మ ఉండని మోక్షం కూడా అందుకు సరిపోదు. ఇక మానవులు అనుభవించగల భోగభాగ్యాలను గురించి చెప్పేదేముంది? అందుచేత మాకు ఈ లోకల్లో భోగాల మీద కోరిక లేదు, స్వర్గం మీద కోరిక లేదు, మోక్షం మీద కోరిక లేదు. మరొక జన్మ ఉండకూడదని కోరాం. ఎన్ని జన్మలెత్తైనా, ఏ జన్మ ఎత్తినా ప్రతి జన్మలోనూ నీ భక్తుల సాంగత్యం మాకు అనుగ్రహించు. సదా నిన్నే స్మరిస్తూ, నీ గురించే మాట్లాడుతూ, నిన్ను గురించి ఇతరులు మాట్లాడితే వింటూ ఉండే భాగ్యం మాకు ప్రసాదించు అన్నారు. శ్రీహరి వారికి వరమిచ్చి అంతర్ధానమైపోయాడు. వారు సరోవరం తీరానికి వచ్చారు. రాజ్యానికి రాజు లేకపోవడంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. తాము తపస్సు చేసుకుంటున్న సమయంలో భూమి అంతా వృక్షాలతో నిండిపోయింది. వారు కోపించి తపశక్తితో వృక్షాలను దహించేయడం ప్రారంభించారు. మిగిలిన వృక్షాలు తాము పెంచిన కుండు మహర్షి కుమార్తె మారిషని ప్రచేతసులకు ఇచ్చాయి. దక్షుడు శివుణ్ణి నిందించినందుకు ఫలితంగా గర్భవాస దుఃఖం అనుభవించవలసి వచ్చింది. అతడు మారిషకు కుమారుడై జన్మించాడు. వైదిక కర్మలలో సమర్థుడు గనక అతడికి ఈ జన్మలో కూడా దక్షుడు అనే పేరొచ్చింది. బ్రహ్మ అతన్ని ప్రజాపతిని చేశాడు. తర్వాత అతడు ప్రజాపతులకు నాయకుడయ్యాడు. కొంతకాలం గడిచింది. ప్రచేతసులు తమ భార్య రక్షణ బాధ్యతలని కుమారుడికి అప్పగించి సన్యసించారు. బ్రహ్మసత్రం చేయాలనే సంకల్పంతో పడమటి సముద్ర తీరానికి వెళ్ళారు. చరాచర జీవకోటిలోనూ, జీవలని సమస్త వస్తువుల్లోనూ కూడా పరమాత్మ ఉంటాడని తెలుసుకుని ఆ పరమాత్మని ఉపాసించడమే బ్రహ్మసత్రము. పరబ్రహ్మము మీదనే మనస్సు నిలిపి తపస్సు ప్రారంభించారు. కొంతకాలానికి నారదుడు వారి వద్దకు వచ్చి అనేక భగవత్కథలు చెప్పాడు. ఆ సందర్భంలో ధ్రువోపాఖ్యానం వినిపించాడు. ఆ విధంగా మైత్రేయుడు విదురుడు అడిగిన ప్రచేతసుల వృత్తాంతం చెప్పాడు. విదురుడు మైత్రేయుడి పాదాల మీద శిరస్సు ఉంచి, మహర్షి, నన్ను అజ్ఞానమనే సముద్రం దాటించి జ్ఞానమనే తీరానికి చేర్చావు, ధన్యుని చేశావు అని ఋషి వద్ద సెలవు తీసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన విదురుడికి తన బంధువులను ఒకసారి చూడాలనిపించింది. అతడు హస్తినాపురం వైపు వెళ్ళాడు అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకి విస్తారమైన విదుర మైత్రేయ సంవాదాన్ని చెప్పాడు. ఈ రాజులు తమ హృదయాలు శ్రీహరికి అర్పించిన ధన్యాత్ములు. ఈ రాజుల పవిత్రమైన గాథలు వినిన వారికి ఈ లోకంలో ఆయుర్దాయము, కీర్తి, ధనము, సకల శుభాలు కలుగుతాయి. చివరకు పరమాత్మలో ఐక్యమవుతారు అని చతుర్థ స్కందానికి ఫలశ్రుతి చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. పూర్వతో మాం హరిః పాతు పశ్చాశ్చక్రే చ దక్షిణే కృష్ణ ఉత్తరతః పాతు శ్రీశో విష్ణుశ్చ సర్వతః ఊర్ధ్వమానందకృత్ పాతు అధస్తాచ్ఛారంగభృత్సదా పాదౌ పాతు సరోజాంఘ్రి జంఘే పాతు జనార్దన జానుని మే జగన్నాథ ఊరూ పాతు త్రివిక్రమ గుహ్యం పాతు హృషీకేశ పృష్టం పాతు మమావ్యయః పాతు నాభిం మమానంతః కుక్షిం రాక్షసమర్దనః దామోదరో మే హృదయం వక్షః పాతు నృకేసరీ करौ मे कालियारातिः भुजौ भक्तार्तिभञ्जनः कण्ठं कालाम्बुदश्यामः स्कन्धौ मे कंसमर्दनः नारायणो व्यान्नासां मे कर्णौ केशिप्रभञ्जनः
कपोले पातु वैकुण्ठो जिह्वां पातु दयानिधि हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचन भ्रुवौ मे पातु भूमीशो ललाटं मे सदाच्युत मुखं मे पातु गोविन्द शिरो गरुडवाहन मां शेषस्यायि सर्वेभ्यो व्याधिभ्यो भक्तवत्सल पिशाचाग्निज्वरेभ्यो मामापद्भ्यो वतु वामन सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमः इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनं